తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీజేపీ వ్యూహం మారబోతోందా? ఈసారి గతానికి భిన్నంగా ఉండబోతోందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే స్థానిక ఎన్నికల్ని ట్రయల్ రన్ గా భావిస్తోందా? వీలైన ఎక్కువ స్థానిక సంస్థల్ని గెలుచుకొని గ్రామీణ ప్రాంతాల్లో పట్టు బిగించాలనుకుంటోందా? ఇందుకే కాషాయ పార్టీ నయా ప్లాన్ ఏంటి? కొత్త సారథి మధ్యలో ఏముంది? స్థానిక ఎన్నికల సమరానికి అస్త్రశస్త్రాలతో సరికొత్త ఊపు ఉత్సాహంతో సిద్ధమవుతోందట తెలంగాణ బీజేపీ. పార్టీకి కొత్త సారథి వచ్చాక ఎదుర్కోబోయే తొలి ఎన్నిక కావడంతో ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు చెప్పుకుంటున్నాయి బీజేపీ శ్రేణులు. తన నాయకత్వ పటిమను నిరూపించుకోవడానికి రామచంద్రరావు కూడా స్థానిక ఎన్నికలు కీలకమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటిదాకా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎప్పుడూ ప్రభావం చూపలేకపోయింది బీజేపీ. గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ ప్రభావం చాలా తక్కువగా ఉండటమే అందుకు కారణమంటారు. అయితే లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, తెలంగాణలో చేసిన సభ్యత్వాన్ని ఫోకస్ లో ఉంచుకొని ఈసారి స్థానిక ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డాలని, ప్రభావం చూపించాలని డిసైడ్ అయ్యారట పార్టీ పెద్దలు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా కమిటీల్ని కూడా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రతి రాష్ట్రంలో అన్ని ఎన్నికలని బీజేపీ సీరియస్ గానే తీసుకుంటుందని, చివరికి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా తమ వారిని బరిలో ఉంచుతుందని, ఇక నుంచి తెలంగాణలో కూడా అలానే ముందుకు వెళ్తామని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. గతంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని అమిత్ షా చెప్పినా పెట్టలేకపోయామని, ఇక నుంచి అలా ఉండబోదని అంటున్నారాయన. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ బలపడ్డానికి కారణం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడమేనని, తెలంగాణలో సైతం క్షేత్రస్థాయిలో బలపడాలంటే ఈసారి గట్టిగా కొట్లాడాల్సిందేనన్న ప్లాన్ లో ఉన్నారట పార్టీ పెద్దలు. ప్రజలకు దగ్గరయ్యేందుకు ఇక నుంచి స్థానిక సమస్యల మీద రెగ్యులర్ గా ఆందోళనలు చేయాలన్న ప్లాన్ లో ఉందట తెలంగాణ బీజేపీ. పార్టీ క్యాడర్ ను కూడా ఆ దిశగా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. లోకల్ బాడీస్ ఎన్నికలంటే ప్రత్యేకించి క్యాడర్ కు సంబంధించినవి కాబట్టి నేతలంతా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచిస్తోందట అధిష్టానం. రాష్ట్ర పార్టీలోని ముఖ్య నేతలకు లోకల్ బాడీస్ ఎన్నికల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు సానుకూల వాతావరణం లేదని, స్థానిక సంస్థలు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో కూడా ఉందన్నది బీజేపీ భావనగా చెప్పుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలకు నిధులు రావాలంటే బీజేపీకి ఓటు వేయాలన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని అంటున్నారు పార్టీ నేతలు. అయితే ఇక్కడే రకరకాల విశ్లేషణలున్నాయి రాజకీయ వర్గాల్లో. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం అంత సులువైతే కాదన్నది కొందరి అభిప్రాయం. ప్రస్తుతం చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకే పూర్తి పట్టు ఉందని, బలపడేందుకు బీజేపీ అనుసరించబోతున్న కొత్త వ్యూహాలు ఎంతవరకు ఫలితం ఇస్తాయో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.